హాయ్ అండి అందరికి. ఈరోజైతే మనం పాలకూర, చుక్కకూర, కొత్తిమీర, ఇంకా టమాటాలు, వంకాయలు హార్వెస్ట్ చేద్దామండి. ఇవి నల్ల పచ్చిమిరపకాయలు ఎంత బాగున్నాయి చూడండి. అసలు మీరెప్పుడు చూసుండ్రివి. ఇవైతే నేను చాలా జాగ్రత్తగా పెంచుతున్నా. విత్తనాలకు దాచిపెట్టుకోవాలి. ఇప్పుడైతే పాలకూర అయితే కోద్దామండి. చూడండి ఎంత ఒత్తుగా ఎంత వచ్చిందో. ఒక 2 డేస్ బ్యాక్ నేను కోసాను. లేకపోతే ఇంకా చాలా ఒత్తుగా ఉండేది. అక్కడ కుండీలో కూడా వచ్చినియి చూపిస్తాను. చూడండి ఎంత వచ్చినియో. ఆకులు చాలా పెద్దగా, తయారైన ఆకులైతే కోస్తానిప్పుడు. ఇక్కడ కూడా ఉన్నాయండి. వేరే దాంట్లో కూడా వచ్చినియి. పాలకూర పప్పు చేసుకుంటే చాలా బావుంటది. ఇక్కడ తయారైనవి మాత్రం కోసానండి. ఇక్కడ కూడా తయారైనయి. ఇందులో కూడా. సో, ఇందులో ఆకులు కూడా కోస్తున్నాను. పక్కనే చుక్కకూర ఉంది. ఎంత తయారైందో చూడండి చుక్కకూర. ఇది పాలకూర ఫ్రై చేసుకున్న బావుంటది. ఎంత లేతగా, ఎంత స్వచ్ఛంగా ఉన్నాయో చూడండి ఇవి. చుక్కకూర చూసారా? ఇది కూడా పప్పులో వేసుకుంటే చాలా బావుంటది. ఇప్పుడైతే ఆకుకూర రేట్లు చాలా ఎక్కువున్నాయి గదండీ! మార్కెట్‌లోకెళ్ళి కొనాలంటే మామూలుగా ఉండట్లేదు. ఇలా మనకి ఇంటి పైన కొంచెం జాగా ఉన్నా, కొంచెం ఇలా మట్టి ఒక కవర్‌లో వేసుకొని పెంచుకున్నా కూడా ఆకుకూరలు పెరుగుతాయి. సో, నేచురల్‌గా తినొచ్చన్నమాట. ఏ కెమికల్స్ బాధ లేకుండా. చూడండి ఎన్నొచ్చినియో. ఇంకా ఉన్నాయి. ఇవి కూడా కోస్తాను. కొత్తిమీర, టమాటో అంటే ఆల్రెడీ కొంచెం కోసేసాను నేను. ఇదంతా ఖాళీ అయిపోయింది. ఇంకా కూరల్లోకి ఏదైనా కావాలంటే కోసుకెళ్తున్నానన్నమాట. పచ్చడి చేసేంత లేదు గానీ, ఏదైనా ఫ్రైలు చేసుకోవడానికైతే ఉపయోగపడుతుంది. సరిపోతదిలెండి. అంతా ఒకేసారి కోసుకున్నా మళ్ళీ కష్టం. అబ్బా! ఎంత మంచి స్మెల్లొస్తుందో. ఇక్కడే టమాటాలు కూడా ఉన్నాయి చూడండి. పండిపోయినియి. ఇవి కూడా రె ఒక 7, 8 టమాటాలున్నాయి. కానీ ఈ 2 అయితే పండినియన్నమాట. చూడండి. మంచి కలరొచ్చినియి. అక్కడే వంకాయలు కూడా ఉన్నాయండి. అవి కూడా హార్వెస్ట్ చేద్దాం. ఇక్కడ చూడండి కొన్ని వంకాయలైతే తయారైనయి. అవి కూడా చూపిస్తా మీకు. నీలం వంకాయలండి భలే టేస్టీగా ఉంటాయి అసలు. మేము తెల్ల వంకాయలు కూడా వేసాం కానీ అది ఇంకా కాప్ స్టార్ట్ అవ్వలేదన్నమాట. సో, నీలం వంకాయలైతే వస్తున్నాయి. ఇవి గుత్తి వంకాయ వండుకుంటే సూపర్‌గా ఉంటదసలు. ఇక్కడే నల్ల పచ్చిమిరపకాయలు కూడా ఉన్నాయండి. అవి కూడా కోస్తాను. అంటే అన్నీ కొయ్యను. విత్తనాలకి దాచిపెట్టుకోవాలి కదా! సో, అందుకని చెప్పి ఒక 2, 3 కోస్తా. ఇక్కడే బీరకాయలు కూడా ఉన్నాయి. ఇవి నేతి బీరకాయలు. సో, నాకు తెలిసి మార్కెట్‌లో కూడా చాలా తక్కువ కనిపిస్తాయి ఇవి. ఈ విత్తనాలు దొరికితే మీకు ప్లేస్ ఉంటే బిల్డింగ్ పైన గానీ, కింద గానీ జాగా ఉంటే ఖచ్చితంగా పెంచుకోండి. ఎందుకంటే మన చేతులతో మనం పెంచుకొని తింటే ఆ తృప్తి వేరే ఉంటదసలు. అందరికీ పాసిబిలిటీ ఉండదు. బట్ వీలైనంత వరకు ట్రై చేయండి. ఒక 2 కాయలైతే వచ్చినియి. ఒకటైతే కోస్తాను. ఇంకోటి కూడా కోస్తున్నాను. సో, ఇదేనండి ఈరోజు వెజిటబుల్ హార్వెస్టింగు. కాయగూరలు అండ్ ఆకుకూరలు కూడా. సో, ఇలా పెంచుకుంటూ ఉంటాను. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తది. నా చేతులతో నేను పెంచుకుని, నేను అలా వంట చేసుకుంటుంటే. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.